బీసీ వివిధ సంఘాలకు చేసిన పెద్దలందరికీ నా యొక్క క్షణాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బీసీల గురించి అందరూ చాలా చక్కగా వాళ్ళ సమస్యలు మాట్లాడారు. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను కుటుంబ కమ్యూనిటీ చెందినవాడిని కాబట్టి మా కోకపేటలో ఏదైతే ఉన్నదో భవనం ఆత్మగౌరవ భవనాన్ని ఇవాళ మా కుటుంబ ఆత్మని తాకట్టు పెట్టాను. కార్పొరేట్ వ్యవస్థలకి ఎమ్మెల్యే మార్చుకోవాలి. ఇప్పటికి యూటర్న్ తీసుకోకపోతే ఇంకా మేము పెద్ద ఎత్తున ధర్నాలు దిగి ఆ కుటుంబ ఆత్మగౌరవం దొడ్డుకోని ఆత్మగౌరవం భవనం ఏదైతుందో అక్కడే కొన్ని వేల మంది యావత్ తెలంగాణ కుటుంబం అందరం కలిసి మేము అక్కడ ధర్నాలు తీసుకొని టెంట్లు వేసుకుంటాం. అక్కడనే మేము కూర్చుంటాం. కదిలేక లేదు, నువ్వు యూటర్న్ తీసుకొని అది రిలీజ్ ఏదైతుందో అది రద్దు చేసుకున్న దాకా మేము విడిచిపెట్టాము. నేను ఇళ్ళను ముట్టడిస్తామని చెప్పి ఈ సభ వేదికగా తెలియజేస్తాము. ఖబర్దార్ ఎవరు నారాయణ ఇవన్నీ మీరు మానుకోండి. మా కుటుంబాలు చదువుకున్న వాళ్ళు చదువుకున్న చదువులేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. నారాయణ గారు మీరు వాళ్ళు గట్టి తింటే మీరు గోదింటారు కదా, నా కుటుంబాల ఎందుకు వస్తున్నారు? వెంటనే మీరు వాళ్ళు రద్దు చేసుకోకపోతే మీరు వెంటనే వచ్చి మాకు క్షమాపణ చెప్పి అది ఏదైతే రిలీజుందో దాన్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తామన్నా. ఇంకొకటి, మాకు ఈ రోజు నిన్న మేము ఆ భవనం దగ్గరికి వెళ్ళి చూసినాం. అక్కడ చక్కగా బిల్డింగ్ వచ్చి కట్టిన వాళ్ళు, కానీ దాని నిర్భయం ఇప్పటికి 2018 కట్టిన భవనము మన 2024లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేసిరు. మరి అక్కడ పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు, నానా వ్యవస్థలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి ఎంతో మంది చుట్టుపక్కల మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మరి మా బిడ్డలు ఎదగకూడదా, విద్యను అభ్యసించకూడదా? మరి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు కల్పించలేదు? వాళ్ళకి ఎందుకు మీరు ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నారని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా. వెంటనే మీరు మా కుటుంబ విద్యార్థులకు హాస్టల్ అక్కడ మీరు ఏదైతే లీజు రద్దు చేసుకొని మా కుటుంబ విద్యార్థులకే కేటాయించాలి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము ఇంకా అక్కడ మాకు చక్కటి భవనాలు కట్టుకుంటే మాకు మా వృత్తి గొర్రె కాపడం, మాకు గొర్రెల నుంచి వచ్చే ఉన్నితో మేము బంగారం నేస్తున్నాం. ఇక్కడ మా సోదరులు బొంగ జరుపుకున్నారు. అలాంటి బొంగలు చేసే పరిశ్రమలకు అక్కడ మాకు శిక్షణ ఇవ్వాలి. మాకు ఎన్నో స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అందరి నాకు స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. అలాంటి స్కిల్స్ మాకు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కువ సమయం లేదు. నేను ఎల్బీఆర్ కుటుంబ ఏకైక సమితి నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. కాళం మల్లేశం కుటుంబం. రేపు జయంతి సందర్భంగా కుటుంబ ఏకైక దొడ్డి కొమ్మయ్య వీరుడు, ఆయన తొలి అమరుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన యొక్క మహనీయుల యొక్క విగ్రహం మేము 3 తారీఖున అక్కడ ఆవిష్కరణ చేస్తున్నాం. దానికి అందరినీ ఈ వేదిక నుంచి కూడా మేము యావత్ తెలంగాణ కుటుంబాలు కానీ అందరి పెద్ద మనుషులు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న ఆవిష్కరణ ఇదండి నా యొక్క పత్రిక ఇన్విటేషన్ కార్డు. ఈ కార్డు మేము ఈ వేదిక నుంచి అందరికీ ఆహ్వానిస్తున్నాం. అందరూ వచ్చి మా యొక్క దొడ్డికొమ్మయ్య ఆవిష్కరణకు విజయవంతం చేయవలసిందిగా పేరు అందరికీ కోరుతా ఉన్నాను. జై కుర్మ.